నామినేషన్స్ ప్రక్రియలో ఈసారి బాల్ అందుకొని రీతు చేతికిచ్చింది మాధురి. ఇక రీతు ముందుగా భరణిని నామినేట్ చేసింది. నిజానికి భరణిని నామినేట్ చేస్తానని రీతు ముందు చెప్పింది కనుకే మాధురి తనకి బాల్ ఇచ్చింది. భరణిని నామినేట్ చేస్తూ రీతు తుపాసి రీజన్స్ చెప్పింది. నాకు మీరు కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయలేదు, మీరు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి కూడా చేయలేదు, మీ వల్లే నా క్యాప్టెన్సీ పోయింది, మాట ఇస్తే నిలబెట్టుకోవాలి, ఇలా చేస్తే ఎలా అంటూ ఏదో భరణి తననే క్యాప్టెన్ చేయడానికే హౌస్లోకి వచ్చినట్టు మాట్లాడింది రీతు. ఇక దీనికి భరణి కూడా కూల్గానే ఆన్సర్ ఇచ్చాడు. నేను నీ ఒక్కదానికే మాట ఇవ్వలేదు, రాముకి కూడా ఇచ్చాను, కనుక నీకంటే రాము ఎక్కువ అనిపించి తనకి సపోర్ట్ చేశా అంటూ భరణి డిఫెండ్ చేసుకున్నాడు. తన రెండో నామినేషన్ దివ్యకి వేసింది రీతు. నాకు ఈరోజు టిఫిన్ టైంకి దొరకలేదు, దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయింది, నీరసం వచ్చి కళ్ళు తిరిగాయి, నువ్వు రేషన్ మానిటర్ కాబట్టి నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయిందని నువ్వే రీజన్ అని నామినేట్ చేస్తున్నా అంటూ రీతు చెప్పింది. రీతు చెప్పిన పాయింట్ విన్న తర్వాత ఇది రీతు నామినేషన్లా అనిపించలేదు. దివ్యతో మాధురికి గొడవ ఉంది కాబట్టి ఆమె ఇండైరెక్ట్గా రీతుతో నామినేట్ చేయించినట్లుగా ఉంది. దీంతో దోశ కోసం నన్ను నువ్వు నామినేట్ చేస్తున్నావా అని దివ్య కామెడీ చేసింది. నీకు అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పెద్ద ఇష్యూ అంటూ రీతు చెలరేగిపోయింది. అయితే ఈ రెండిటిలో ఒకరిని సేవ్ చేసి ఒక నామినేషన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. నేను భరణిని సేవ్ చేస్తున్నాను, దివ్యని నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ మాధురి షాక్ ఇచ్చింది.